భాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 90వ పద్యం 91వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. శ్రీహరి మాటలు విని పద్మాలలో నివసించడే ఆమె అయిన లక్ష్మీదేవి చిరునవ్వుతో చిందే ముఖంతో గోవిందుడితో ఇలా అంది. దేవరయడుగులు భావంబున నిలిపి కొలచు పనిన పనిగా కోవల్లభ ఏమనియదని వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. దేవరయడుగులు భావంబున నిలిపి కొలచు పనిన పనిగా కోవల్లభ ఏమనియద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. ఓ దేవదేవ, సమస్తానికి ప్రభువా, ఓ నా స్వామి, నీ పాదాలను మనస్సులో పెట్టుకుని పూజించడమే నా పని కదా. కనుక ఏమీ అనుకోకుండానే నిన్ను అనుసరించి వస్తున్నాను అని ఈ పద్య భావము. తరువాతి పద్యం మనం తెలుసుకుందాం. దీనుల కుయ్యాలింపను దీనున రక్షింపమేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవ మహేశ. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవ మహేశ. ఓ దేవాదిదేవ, ఓ మహాప్రభు, దీనుల మొరలను దయలతో వినటానికైనా వారిని కాపాడటానికైనా మంచి మంచి దీవెనల కోలు అందుకోవటానికైనా దీనబంధు దీన రక్షక నీకే తగునయ్యా అని ఈ పద్య భావము. ఇలా చెప్పిన పిమ్మట లక్ష్మీదేవి తగిన పలుకులతో శ్రీహరిని స్తుతించింది. ఆయన పరమ భక్తురాలైన లక్ష్మిని చక్కటి మాటలు చిరునవ్వులతో సంతోషించి గరుడులు గంధర్వులు సిద్ధులు దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. గరుడ వాహనం అధిరోహించాడు, పరివార సమేతంగా వైకుంఠానికి తరలి వెళ్ళాడు అని చెప్పి సుఖమహర్షి ఇలా చెప్పాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.